ఈ రోజుల్లో ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరి మీద పైచేయి సాధిస్తారో అర్థం కావడం లేదు. ఒక పక్క అమెరికా, చైనా, రష్యా లాంటి పెద్ద పెద్ద అగ్రరాజ్యాలు ప్రపంచమంతటా తమ పవర్ ఏంటో చూపించడానికి తెగ ట్రై చేస్తున్నాయి. కానీ అసలు విచిత్రం ఏమిటి అంటే ఈ యావత్ ప్రపంచం, మరీ ముఖ్యంగా చైనాలో ఉండే ఆ పెద్ద వ్యూహకర్తలు అందరూ సడన్గా హిందూ మహాసముద్రంలో ఓ చిన్న బిందువు లాంటి దేశం మీద ఎందుకు కన్నేశారు? వరల్డ్ మ్యాప్ తీసి ఆ దేశాన్ని వెతకాలి అంటే ఖచ్చితంగా భూతద్దం వాడాల్సిందే. అంత చిన్న దేశం ప్రపంచ జియో పాలిటిక్స్లో ఉన్న పవర్ బ్యాలెన్స్ను మొత్తం ఎలా మార్చేయగలదు? అసలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న అగ్రరాజ్యం మన భారతదేశం. అలాంటి మన దేశపు అగ్ర నాయకత్వం తమ చేతిలో ఉన్న ఎన్నో ముఖ్యమైన గ్లోబల్ ఎజెండాలను పక్కన పెట్టి ఏకంగా 3 రోజుల పాటు ఆ చిన్న దీవుల దేశంలో మకాం వేయడానికి అసలు కారణం ఏమిటి? చైనా నడుమును నేరుగా విరిచేసేంత పెద్ద రహస్యం ఆ చిన్న దేశంలో ఏముంది? ఇదంతా చూస్తుంటే ఇది కేవలం ఒక సాధారణ దౌత్య పర్యటనలాగా అనిపించడం లేదు కదూ? అవును, సముద్ర గర్భంలో ఎవరికీ కనిపించని ఒక పెద్ద వల పన్నారు మన వాళ్ళు. శత్రువులు పూర్తిగా ఆ వలలో చిక్కుకున్న తర్వాతే ఆ అసలు మ్యాటర్ వాళ్ళకు అర్థమవుతుంది. మనం ఇలాంటి గ్లోబల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు విషయాలు పైకి కనిపించినంత సింపుల్గా లోపల అస్సలు ఉండవు. ఇంతకీ ఆ చిన్న దేశం పేరేంటో తెలుసా? అదే సేషెల్స్. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2026 జూన్ 27 నుండి 29 వరకు అక్కడికి అఫీషియల్ టూర్కి వెళ్తున్నారు. ఇది వినడానికి ఏదో నార్మల్ టూర్ లాగా అనిపించవచ్చు, కానీ ఇది బీజింగ్లో ఉన్న అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఒక డేంజరస్ మిలిటరీ మాస్టర్ స్ట్రోక్. హిందూ మహాసముద్రం నడిబొడ్డున ఉన్న ఆ సేషెల్స్ దీవుల్లో ఒక సీక్రెట్ గేమ్ నడుస్తుంది. ఈ విషయం ప్రపంచానికి తెలిసింది కూడా ఈ మధ్యనే. మన ప్రధాని గారు అక్కడికి వెళ్ళగానే సేషెల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినిన్ ఏకంగా ప్రోటోకాల్స్ అన్నీ గాలి కొదిలేసి స్వయంగా ఎయిర్పోర్ట్కి వచ్చి మరి ఆయనకు స్వాగతం పలికారు. ఇది కేవలం మర్యాద కోసం చేసిన స్వాగతం కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ ఇచ్చిన ఒక గట్టి వార్నింగ్. అసలు మన భారతదేశానికి సేషెల్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్? ప్రపంచం కళ్ళు గప్పి అక్కడ జరుగుతున్న సీక్రెట్ ఆపరేషన్స్ ఏంటి? ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా చైనా వ్యూహాలకు మన వాళ్ళు ఎలా చెక్ పెట్టారో తెలుసుకుందాం. అదేంటో తెలుసుకోబోయే ముందు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీకు ఎంతో ఇష్టమైన దేశం ఏంటో రాయండి. సేషెల్స్ అంటే జస్ట్ ఒక 115 దీవులున్న ఒక చిన్న సమూహం. ఆఫ్రికాలోని కెన్యా తీరానికి సుమారు 1600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పైకి చూస్తే అదొక అందమైన టూరిస్ట్ స్పాట్. వైట్ శాండ్ బీచ్లు, పగడపు దిబ్బలు చూసి ఎంజాయ్ చేయడానికి ప్రతి ఏడాది లక్షలాది మంది టూరిస్టులు వస్తుంటారు. కానీ ఆ అందం వెనుక ఎవరికీ వినిపించని ఒక సైలెంట్ యుద్ధం జరుగుతుంది. సేషెల్స్ సైజులో చిన్నదే కావచ్చు, కానీ దాని వాల్యూ మాత్రం ఆ సైజ్ కంటే వేల రెట్లు ఎక్కువ. ఇది అర్థం కావాలంటే మనం వరల్డ్ సీ ట్రేడ్ మ్యాప్ను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. పశ్చిమ హిందూ మహాసముద్రంలో ఒక మెయిన్ జంక్షన్ లాంటి ప్లేస్లో సేషెల్స్ ఉంది. దాన్ని సముద్రపు టోల్ ప్లాజా అని కూడా అనొచ్చు. ఇది ఎంత ఇంపార్టెంట్ ప్లేస్ అంటే ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 30% కంటే ఎక్కువ వ్యాపారం ఇక్కడి నుంచే జరుగుతుంది. గల్ఫ్ దేశాల నుంచి ప్రతిరోజు లక్షలాది బ్యారెళ్ల ముడి చమురు వెళ్లేది ఈ దారి గుండానే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడిచేది ఈ రూట్ మీదే. జియో పాలిటిక్స్లో ఒక సింపుల్ లాజిక్ ఉంది. సేషెల్స్ చుట్టుపక్కల సముద్రాల్లో ఎవడైతే స్ట్రాంగ్ మిలిటరీ బేస్ పెట్టుకుంటాడో వాడిదే ఆ ఏరియా అంతా. ఆ గ్లోబల్ సప్లై చైన్ మొత్తం వాడి గుప్పెట్లోనే ఉంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా చైనా వాళ్ళు హిందూ మహాసముద్రంలో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే ఒక డేంజరస్ స్కీమ్ కింద మన భారతదేశాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడానికి తెగ ట్రై చేస్తున్నారు. జిబూతిలో విపరీతంగా అప్పులిచ్చి అక్కడ వాళ్ళ ఫస్ట్ మిలిటరీ బేస్ కట్టేశారు. పాకిస్తాన్లో ఉన్న గదర్ పోర్టును తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. శ్రీలంకలో ఉన్న హంబంటోట ఓడరేవును ఏకంగా 99 ఏళ్ల పాటు లీజుకి లాక్కున్నారు. మాల్దీవుల్లో అయితే వాళ్ళ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి చెయ్యని ప్రయత్నమే లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న ఒక పోర్టును కూడా తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే మన భారతదేశాన్ని తమ సొంత సముద్ర సరిహద్దుల్లోనే ఒక పంజరంలో బంధించినట్టు బంధించాలి అని. ఒకవేళ రేపొద్దున్న యుద్ధం లాంటిది వస్తే మన దేశం ఎటూ కదలకుండా చేయాలన్నదే వాళ్ళ ప్లాన్. చైనా ఆడుతున్న ఈ మైండ్ గేమ్కు చెక్ పెట్టాలంటే పశ్చిమ హిందూ మహాసముద్రంలో మనకు ఒక పర్మనెంట్ బేస్ ఖచ్చితంగా కావాలి. అది సముద్రంలో ఎప్పటికీ మునిగిపోని ఒక యుద్ధ నౌకల, ఎవరూ టచ్ చేయలేని విమానవాహక నౌకల పనిచేయాలి. సేషెల్స్ మనకు సరిగ్గా అలాంటి ప్లేసే. మన దేశానికి, మన ఎకనామిక్ జోన్కి, మన వాణిజ్య నౌకల భద్రతకు ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. అరేబియా సముద్రంలో సోమాలియా సముద్రపు దొంగల బెడద, డ్రగ్స్ స్మగ్లింగ్ను అరికట్టడానికి ఆ ఏరియాలో మనకు ఒక శాశ్వత స్థావరం అనేది చాలా అవసరం.
ఇక్కడే దౌత్య వర్గాల్లో ఎవరు ఓపెన్గా మాట్లాడుకొని ఒక పెద్ద సీక్రెట్ ఆపరేషన్ నడుస్తుంది. ఫైళ్ళ కింద సైలెంట్గా జరుగుతున్న ఆ మిలిటరీ ఆపరేషన్ పేరు అసెన్షన్ ఐలాండ్ ప్రాజెక్ట్. ఇది ప్రపంచానికి కనపడకుండా దాచిన ఒక ఓపెన్ సీక్రెట్. ఈ ప్రాజెక్ట్ పేరు వింటేనే చైనా నావికదళ కమాండర్లకు రాత్రుల్లో నిద్ర కూడా పట్టడం లేదు. బయటకొస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ మారుమూల దీవి విషయంలో మన భారతదేశానికి సేషెల్స్ మధ్య ఒక పెద్ద అగ్రిమెంట్ జరిగింది. ఎవరూ ఉండని ఆ దీవిలో మన దేశం ఒక అత్యంత ఆధునిక నావికా స్థావరాన్ని, వైమానిక కేంద్రాన్ని డెవలప్ చేస్తుంది. ఈ ప్లేస్ ఎంత డేంజరస్ అంటే అక్కడ నుంచి చూస్తే మెడాగాస్కర్ ఛానల్ మొత్తం ఆఫ్రికా తూర్పు తీరం వెంట జరిగే ప్రతి చిన్న ట్రేడింగ్ను 24 గంటలు మన వాళ్ళు మానిటర్ చేయొచ్చు. ఈ మ్యాటర్ చైనా గూఢచారులకు తెలిసిన వెంటనే వాళ్ళ మైండ్ బ్లాక్ అయింది. ఇంకేముంది, స్థానిక పాలిటిక్స్లోకి కట్టల కొద్దీ డబ్బులు పడేసి సేషెల్స్లో మనకు వ్యతిరేకంగా నిరసనలు చేయించడం స్టార్ట్ చేశారు. పార్లమెంటులోనూ రోడ్ల మీద మన దేశానికి వ్యతిరేకంగా పెద్ద డ్రామాని క్రియేట్ చేశారు. ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ నుంచి మనం తప్పుకునేలా చేయాలని చూశారు. కానీ మన వాళ్ళు వాడిన సైలెంట్ డిప్లొమసీ ముందు వాళ్ళ పప్పులు ఉడకలేదు. ఈ బేస్ కనుక రెడీ అయితే ఫ్యూచర్లో పశ్చిమ హిందూ మహాసముద్రానికి మన భారతదేశమే తిరుగులేని బాస్ అవుతుంది. అసలు విషయం ఏమిటి అంటే అసెన్షన్ దీవి అనేది కేవలం ఒక శాంపిల్ మాత్రమే. మన వాళ్ళు వేసిన రెండో మాస్టర్ స్ట్రోక్ కోస్టల్ రేడార్ సిస్టమ్. దీన్నే ఎవరు క్రాస్ చేయలేని ఒక ఇన్విజిబుల్ అండర్ వాటర్ నెట్వర్క్ అని చెప్పొచ్చు. సేషెల్స్లో ఉన్న వేరువేరు దీవుల్లో మన దేశం అత్యంత పవర్ఫుల్ రేడార్లను సెట్ చేసింది. మలక్కా జలసంధి దాటిన ఆఫ్రికా తీరం నుంచి హిందూ మహాసముద్రంలోకి చైనా వాళ్ళ న్యూక్లియర్ సబ్మెరైన్ కానీ డిస్ట్రాయర్ కానీ ఎంటర్ అయినా సరే ఈ రేడార్లు వెంటనే ఆ సిగ్నల్ను క్యాచ్ చేస్తాయి. ఈ సిస్టంలో ఉన్న అసలైన కిక్ ఏంటంటే ఆ లైవ్ ఫీడ్ డేటా సెకండ్ల వ్యవధిలోనే మన గురుగ్రామ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ అనాలిసిస్ సెంటర్ కంట్రోల్ రూమ్కు వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సీషెల్స్లో ఉన్న ఎలక్ట్రానిక్ కళ్ళు డైరెక్ట్గా మన నేవీ వాళ్ళ బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉన్నాయి. మన కళ్ళు గప్పి ఏ ఒక్క చైనా యుద్ధ నౌక కానీ సబ్మెరైన్ కానీ ఆ ఏరియా నుంచి వెళ్ళలేదు. వైట్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ద్వారా మొత్తం సముద్రానికి ఒక డిజిటల్ మ్యాప్ క్రియేట్ చేసి శత్రువుల ప్రతి కదలికలను మన వాళ్ళు పక్కాగా గమనిస్తున్నారు. ఇక డిఫెన్స్ పక్కన పెడితే వాళ్ళతో మనకున్న ఎకనామిక్ కల్చరల్ బాండింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సీషెల్స్ ఎకానమీ మొత్తం టూరిజం, చేపల వేట మీదే నడుస్తుంది. వాళ్ళ సముద్ర గర్భంలో చమురు, గ్యాస్, రేర్ ఖనిజాలు దొరికే ఛాన్స్ ఉంది. మన భారతదేశం ఓషనోగ్రఫిక్ సర్వేల ద్వారా వాళ్లకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. మన యుద్ధ నౌకలు ఆ తీరంలో సైంటిఫిక్ సర్వేలు చేసి వాళ్ళ గవర్నమెంట్కు ఆ డేటాను ఇస్తున్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే సీషెల్స్ జనాభాలో సుమారు 11% మంది మన వాళ్ళే ఉన్నారు. కొన్ని తరాలుగా వాళ్ళు అక్కడే స్థిరపడి అక్కడ బిజినెస్, పాలిటిక్స్లో మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఈ ప్రవాస భారతీయులే రెండు దేశాల మధ్య ఒక సాలిడ్ బ్రిడ్జిలా మారి మనల్ని కనెక్ట్ చేస్తున్నారు. అందుకే మన ప్రధాని అక్కడికి వెళ్ళినప్పుడు రోడ్ల మీద కనిపించే ఆ హడావిడి ఏ చైనా నాయకుడికి దక్కదు. ఇంత గ్రౌండ్ వర్క్ జరిగిన తర్వాత రాబోతున్న ఆ చారిత్రాత్మక ఘట్టమే ప్రధాని గారి రాబోయే పర్యటన. ఈ టైమింగ్ చాలా స్పెషల్. ఎందుకంటే సీషెల్స్ తమ 50వ స్వాతంత్రం దినోత్సవాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ హిస్టారిక్ ఈవెంట్కి వాళ్ళ ప్రెసిడెంట్ మన మోడీ గారిని స్పెషల్ గెస్ట్గా పిలిచారు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ప్రోటోకాల్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. కానీ ఎయిర్పోర్టులో మన ప్రధాని స్పెషల్ ఫ్లైట్ దిగగానే ప్రెసిడెంట్ హెర్మనీ ఆ రూల్స్ అన్నీ పక్కన పెట్టి మనకి స్వాగతం పలికారు. ఇది చూసి యావత్ ప్రపంచానికి గట్టి వార్నింగ్ వెళ్ళినట్టే. గ్లోబల్ సౌత్లో మన భారతదేశం రేంజ్ ఏంటో ఇది క్లియర్గా చూపిస్తుంది. మోడీ గారి పర్యటన టైంలో హిందూ మహాసముద్రం భద్రతను రాబోయే ఎన్నో ఏళ్ల పాటు సెట్ చేసేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇందులో మెయిన్ పాయింట్ మన దేశం తీసుకొచ్చిన సాగర్ అనే విజన్. అంటే ఆ ఏరియాలో ఉన్న అందరికీ భద్రత, డెవలప్మెంట్ ఉండాలి అన్నదే దీని మీనింగ్. మొన్నటికి మొన్న మాల్దీవుల్లో చైనా వాళ్ళు దొంగచాటుగా దూరి అక్కడి పాలిటిక్స్ను ఎలా డిస్టర్బ్ చేశారో చూశాం కదా. ఆ దెబ్బతో మన వాళ్ళు మంచి పాఠమే నేర్చుకున్నారు. అందుకే సేషెల్స్లో చైనా వేసే ఏ ఉచ్చు అయినా సరే వర్కౌట్ కాకుండా మన దేశం గట్టిగా ప్లాన్ చేస్తుంది. ఈ 50 ఏళ్ల బంధం వాళ్ళ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ డబ్బుల వల్ల కూడా చెక్కు చెదరలేదు. దీనితో పాటు కొలంబో భద్రతా సదస్సు అనే ఇంకో మాస్టర్ ప్లాన్ కూడా రెడీ అవుతుంది. ఇందులో మన భారత్, శ్రీలంక, మాల్దీవులు, మారిషస్ కలిసి ఒక సెక్యూరిటీ గ్రూప్గా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇందులో ఫిలిప్పీన్స్ను కూడా కలుపుకోబోతున్నారు. ఇది ఎలా ఉండబోతుందంటే హిందూ మహాసముద్రంలో ఒక పెద్ద కాంక్రీట్ గోడ కట్టినట్టుంటుంది.
చైనా నేవీ దీన్ని దాటుకుని లోపలికి రావడం అంటే దాదాపు అసాధ్యం. ఈ దేశాలన్నీ కలిసి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాయి. ఇదంతా కేవలం పేపర్ల మీద రాసుకుంటే సరిపోదు కదా, ఫీల్డ్లో పవర్ కూడా చూపించాలి. అందుకే మన దేశం ఒక కొత్త ఫాస్ట్ పెట్రోల్ నౌకను వాళ్ళ కోస్ట్ గార్డ్కు గిఫ్ట్గా ఇవ్వబోతుంది. గతంలో కూడా డోర్నియర్ విమానాలు, హై స్పీడ్ బోట్లు ఇచ్చి మనం ఎప్పుడు వాళ్ళకు తోడుంటామని ప్రూవ్ చేశాం. వాళ్ళ స్వాతంత్ర దినోత్సవ పెరేడ్లో మన నేవీకి చెందిన 2 ఆధునిక యుద్ధ నౌకలు, మన ఆర్మీ స్పెషల్ టీం కూడా పార్టిసిపేట్ చేసి మన పవర్ ఏంటో చూపించబోతున్నాయి. ఇదంతా చేస్తున్నందుకు మన భారతదేశానికి వచ్చే లాభం ఏంటి అన్నది కూడా మనం ఆలోచించాలి. పాలిటిక్స్లో ప్రతి హెల్ప్ వెనుక ఒక రీజన్ ఉంటుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మన దేశానికి పర్మనెంట్ సీటు కావాలన్న డిమాండ్కు సీషెల్స్ పూర్తి సపోర్ట్ ఇస్తుంది. పైగా వాళ్ళ ఎకనామిక్ జోన్ దాదాపు 13 లక్షల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంది. బ్లూ ఎకానమీ కింద సముద్ర వనరులను వాడుకోవడానికి, ఆయిల్, గ్యాస్ కోసం వెతకడానికి 2 దేశాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కలుపుకొని చూస్తే ఈ పర్యటన వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది. సీషెల్స్ టూర్ అంటే ఏదో సరదాగా వెళ్ళి రావడం కాదు. హిందూ మహాసముద్రం అనే పెద్ద చదరంగంలో మన వాళ్ళు వేసిన ఒక భారీ ఎత్తుగడ. చైనా తీసుకునే ప్రతి యాక్షన్కి మన వాళ్ళు ఇచ్చిన డైరెక్ట్ చెక్మేట్ ఇది. ఈ మొత్తం స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.